సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. విజయవాడ సిటీలో మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్లు, ఇతర డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, విఎంసీ ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటన చేపట్టారు. నాలాల ఆక్రమణతో ఎక్కడికక్కడ నగరంలో నీరు నిలిచిపోతోందని అన్నారు నారాయణ. నాలాలను ఆనుకుని ఉన్న నివాసాలను తొలగించక తప్పదని, వారికి టిట్కో ఇళ్లు ఇస్తామని తెలిపారు. నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2014-19లో స్పెషల్గా 500 కోట్లతో ఒక ప్రాజెక్టు టేకప్ చేసి 55% కంప్లీట్ చేశాం. ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs. తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్, 2011 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు వర్షం వస్తే దాదాపు విజయవాడలో 5-6 రోడ్లు 2 అడుగులు 3 అడుగులు అవుతుంటున్నాయి. ఫకీరగూడెం ఈ ఏరియా కూడా ఆడుతుంది. ఇక్కడ మెయిన్ గా ఒకటే నేను యాక్చువల్గా ఇవాళ ఆ సిద్ధార్థ లైలా కాలేజీ పాలిక్లినిక్ చేస్తే 10 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 2 అడుగులు 1.5 అడుగుకి వచ్చింది. నీళ్లు ఎలా పోతాయండి? ఎక్కడైతే డ్రైన్స్ ఓపెన్ చేయాలో ఆ డ్రైన్స్ ఓపెన్ చేయడానికి ఎవరన్నా నిరుపేదలు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి టిట్కో హౌస్ కానీ ఏదైనా హౌస్ ఇస్తాం, దానికి రీప్లేస్మెంట్కి పోక తప్పదు. విజయవాడ నగరంలో వర్షాలు